ఫ్రెండ్స్, రవితేజ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళి ప్రమాదవశాత్తు అక్కడ మృతి చెందిన తాడిపోయిన రవితేజ మృతదేహం ఎట్టకేలకు శుక్రవారం తెనాలి చేరింది. అయితే ఐతానగర్కు చెందిన రవితేజ ఎంఎస్ చదివేందుకు గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్ళాడు. ఈ నెల 18న మిత్రులతో కలిసి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి దానిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. రవితేజ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి జయలక్ష్మి పోషణలో కుటుంబం నడుస్తోంది. ఉన్నత విద్యతో ప్రయోజకుడై తిరిగి వస్తాడని ఎదురు చూసిన ఆ తల్లి కుమారుడి మరణ వార్త విని కనీసం కడసారి చూపుకైన మృతదేహాన్ని తెప్పించాలని ప్రజాప్రతినిధులను అధికారులను వేడుకున్నారు. వారి చొరవతో రవితేజ మృతదేహం విమానంలో హైదరాబాద్కి, అక్కడి నుంచి అంబులెన్స్లో తెనాలికి చేరింది. అయితే మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధించారు. మిత్రులు, శ్రేయోభిలాషులు రవితేజ మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో తీసుకెళ్లారు. అంత్యక్రియలు శనివారం నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఐదానగర్కి చెందిన బెట్టి హారిక కూడా అమెరికాలో చదువుతూ అక్కడ ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆమె మృతదేహం తెనాలి శనివారం చేరుందని సమాచారం అందుతోంది. ఫ్రెండ్స్, చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడప లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.